సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగ గ్రామం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చేనేత కార్మికుల సమస్యలను గుర్తించి వరాల జల్లులు కురిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్న శ్రీనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆసియం సురేష్. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి అలంకారం, మహాశివునికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మందకారంలో ఉండిపోయిందని, ఎటువంటి అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగ గ్రామం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గ్రామానికి విచ్చేశారు. స్థానిక నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికులు కొన్ని సమస్యలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన టీడీపీ కార్యకర్త చెంచయ్యను పరామర్శించి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందని, వాటర్ ట్యాంకు మంజూరు చేశామని గుర్తు చేశారు. పంచాయతీలో 457 పెన్షన్లు అందిస్తున్నామని, 1,62 లక్షల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కింద ఆర్డబ్ల్యూసీ గారు శాంక్షన్ అయిపోయింది. త్వరలో కూడా దానికి కూడా సింగిల్ షాప్ నేనే వస్తాను. చెప్తాను ఏం పేరు చెప్పు. టైం పడుతుంది. సరే గుర్తుపెట్టు. ఏమా పెన్షన్ వస్తుందా నీకు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీరు అందరి దేవాలు గెలిచారు. నేను గెలిచాను, ముఖ్యమంత్రి గారు గెలిచారు, పవన్ గారు గెలిచారు, మా మోడీ గారు గెలిచారు. నేను చెప్పిన ప్రకారం నీళ్ళు కూడా ఇబ్బంది పడి చెప్పారు. అప్పుడు అమౌంట్ అంతా కూడా చెప్పారు. మీరు వచ్చినప్పుడు ట్యాంక్ కూడా 36 లక్షలు శాంక్షన్ అయింది. వచ్చే నెలలో విషయం ఏంటమ్మా, ఆ రోజు ఎలక్షన్ వచ్చాను మీకు అందరికీ చెప్పా. అమ్మా మీ ఊళ్ళో రోడ్లు వేస్తా, నీళ్ళు ఇస్తాను. రోడ్లు అయితే ఓకేనా? తీసుకోవాలా? పింఛన్కి బాధపడుతుంది తిరిగి తిరిగి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఎవరు గుర్తుపెట్టుకో, సైకిల్ గుర్తు. నీకు పెన్షన్ 1000 రూపాయలు గుర్తుపెట్టుకో. ఈరోజు సరే ప్రస్తుతానికి చిన్న
సరే పెట్టుకో ప్రస్తుతానికి. మళ్ళీ నేను మీ నాయకుడులా ఆయనతో మాట్లాడతా. సరేనా? ఈరోజు కోగిలి పంచాయతీలో బిడ్డికంట్రిగా గ్రామంలో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పెద్దలు పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడగా లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు రషీద్ గారు, అలాగే మిగిలినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనరు, అలాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ ప్రెసిడెంటు, సెక్రటరీ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారు, అలాగే ముఖ్యమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ ముజ్బీర్ గారు, రాజేష్ గారు, మా అబ్దుల్లా గ్రామ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్లా గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పుడు ఇక్కడ ఈ వడ్డీ కంటెలో చాలా దారుణంగా ఉంది. ఏంటంటే ఒక్క రోడ్డు లేదు, ఒక్క సిమెంట్ రోడ్డు ఈ ఊర్లో లేదు. ఆ రోజు చెప్పా అందరికి కూడా, అయ్యా మీరు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి, ఖచ్చితంగా ఈ ఊర్లో రోడ్లు ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు చెప్పా. అలాగే నీటికి కూడా ఇప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఈ ఊర్లో జరుగుతుంది. నీటికి కూడా ఖచ్చితంగా నీళ్లు కూడా ఇప్పిస్తానని చెప్పా. దాంట్లో అనుగుణంగా 30 లక్షల రూపాయలు ఈ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే నేనే వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే మా నాయకులు రషీద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిమెంట్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేసాడు. ఆల్మోస్ట్ అన్ని సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయంటే మొత్తం కలిసి 10 లక్షలు అవసరం అని చెప్పి మా జగదీష్ గారు, మా పిఆర్ఏ గారు చెప్పారు. ఆ 10 లక్షలు కూడా రేపు ప్రధానమంత్రి సంబంధించినటువంటి గ్రాంట్లో కూడా ఎన్ని కూడా ఈ ఊర్లో ఎక్కడ అంత మట్టి రోడ్డు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ టోటల్గా ఈ వడ్డీ కంట్రీతో కలిసి ఈ కోగిలి పంచాయతీలో ఫంక్షన్స్ దాదాపు 457 ఫంక్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 20,02,000 రూపాయలు ఓన్లీ ఫంక్షన్స్కి నెల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే అన్నదాత సుఖీభవ ఈ యొక్క పంచాయతీలో దాదాపు 376 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నిజాయితీ పరుడు మా పవన్ అన్న, అలాగే మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపు 1,05,00,000 రూపాయలు ఇక్కడ అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే తల్లికి వందనం దాదాపు 540 మందికి 1,62,00,000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నాం. ఎందువల్ల గతంలో ఒక్కరికే ఇచ్చేదని సచ్చారు. మేము ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి సూపర్ 6లో చెప్పిన వాగ్దానం ప్రకారం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా లోకేష్ బాబు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 వాళ్ళ అకౌంట్లో 2,000 విద్యాశాఖ అకౌంట్ వేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు 540 మందికి ఇస్తున్నాం తల్లికి వందనం. దాదాపు తల్లికి వందనం ఎత్తుకుంటేనే ఇక్కడ 1,62,00,000 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆటో డ్రైవర్లు దాదాపు ఈ పంచాయతీలో 23 మందికి దాదాపు 3,40,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే వెలుగు ద్వారా మహిళలకి, పొదుపు లక్ష్మి మహిళలకి దాదాపు ఈ పంచాయతీలో 8,09,00,000 రూపాయలు మేము ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా ఇచ్చామని చెప్పి కూడా చెప్పేదానికి చాలా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల ముందుగా చెప్పి ఈ 2 సంవత్సరాలు మేము గెలిచి 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ ఈ యొక్క కోగిలి పంచాయతీలో చేసామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే శ్రీనిధి లోన్స్ కింద ఇచ్చాం వీళ్ళందరికీ కూడా. అట్లాగే ఇక్కడ ఇరిగేషన్లో 14 వర్కులు చేశాం. దాదాపు 68,97,000 రూపాయలకి ఇరిగేషన్ వర్కులు చేశాం. అలాగే సీసీ రోడ్లు ఈ పంచాయతీలో 13 రోడ్లు వేసాం. గతంలో సీసీ రోడ్లు వేసామని చెప్పి తప్పుడు రికార్డులు చేయించి ఈ యొక్క కోగిలి పంచాయతీలో అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ఈ యొక్క పంచాయతీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళ పాస్బుక్లు తీసుకెళ్లి ఇంతవరకు కూడా బయట పెట్టాలి, అవి కూడా విచారానికి వేస్తాం, అవన్నీ కూడా బయట తెప్పిస్తామని చెప్పి కూడా పేదవాళ్ళకి మళ్ళీ తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి, ఏం జరిగితే వెల్ అండ్ గుడ్. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా, చేసిన వాళ్ళు కొట్టేయండి, ఎవరైతే పని చేస్తారో పేదవాళ్ళకి వాళ్ళు కొట్టేయండి. పార్టీలు మళ్ళీ చెప్తున్నా, మేము అడుగుతున్న ఓట్లు మీకు ఎవరు చేశారు? గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ చెప్పి గెలిపించారు. మీకేమన్నా మీ యొక్క కోగిలి పంచాయతీలో ఒక్క పనిన్నా చేశారా? మీ వడ్డీ కంట్రీలో ఒక తట్టడి మట్టి అని వేశారా? చెప్పని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, పోయినసారి
లేకపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేతి నమస్కారాలు చేస్తున్నాను నాయన. మీ ఊరి కోసం, మీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్కి మీరు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ స్థానిక సమస్య ఎలక్షన్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు స్థానిక సమస్య ఎలక్షన్లో గూండా ఏం చేసి, రౌడీ ఏం చేసి మీరు సర్పంచ్లు గాను, ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గెలిచారు. మీరేమన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయగలిగారా చెప్పండి. అట్లాగే ఒక్క పైసా అయినా మీ అకౌంట్లో, సర్పంచ్ల అకౌంట్లో కానీ, ఎంపీపీ అకౌంట్లో కానీ, జడ్పీటీసీ అకౌంట్లో పడ్డాయా చెప్పండి. ఒక్క పైసా మీ గవర్నమెంట్ సాయం చేసిందే? ఈరోజు మేము గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీకి డబ్బులు ఇచ్చినటువంటి మా ఎన్డీఏ గవర్నమెంట్ మాదే అని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి పేదవాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. మీరు అభివృద్ధి కావాలంటే మీ గ్రామం ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అభ్యర్థిని, మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తేనే రేపు మళ్ళీ అభివృద్ధి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఆరిపోయిన లైట్లు కూడా వెలిగించిన డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు మా డిప్యూటీ ఎండిఓ గారు ఈరోజు మొత్తం తిరిగి పాపం ఆమె నేను ఎక్కడ ప్రోగ్రాం పెడతాడా లైట్లు ఎట చేస్తుంది ఏందో పాపం నాకు తెలియదు, కానీ ఆమె బ్రహ్మాండంగా ఈరోజు లైట్లు వేసే కార్యక్రమం చేసింది. ఎందుకంటే అధికారులు కూడా ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా ఎంఆర్ఓ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మా చెట్టమూరు ఎంఆర్ఓ గారు ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించారు. అలాగే ఇక్కడ చూస్తే మా జగదీష్ ఎక్కడ చెప్తే ఏం చెప్పినా కానీ ఖచ్చితంగా నోట్ చేసుకొని ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ ఎప్పుడైతే వస్తుందో అవి చేసేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. జగదీష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా హౌసింగ్ ఏఈ గారు నిజంగా మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరన్నా వచ్చి అడిగితే నిదానంగా ఇదోయా ఇలా శాంక్షన్ అయింది అని చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అట్లా అధికారులందరూ కూడా నేను చెప్పి చిట్టమూరులో పనిచేస్తున్న అధికారులని మిగతా మండల అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అలాగే అందరూ యాక్టివ్గా ఉన్నారు. అమ్మాయి చెంగమ్మ అనుకుంటా, అమ్మాయి గారు అంకమ్మ, ఆ అమ్మాయి కూడా యాక్టివ్గా తిరుగుతుంది. పేదవాళ్ళు అంటే అంత బ్రహ్మాండంగా ఆ అమ్మాయి చెప్తుంది, సార్ ఇద్దరికి ఇబ్బంది సార్, వీళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ కావాలి సార్ అని చెప్తుంది. నిజంగా అట్లా అంకిత భావంతో పనిచేసేటువంటి అధికారులు ఉంటే కూడా ఖచ్చితంగా పేదవాళ్ళపైన ప్రేమ అధికారులు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క పంచాయతీ అభివృద్ధి చెందుతారనే నమ్మకం నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, ఈరోజు సునీల్ కుమార్ ఈ స్థాయిలో వచ్చాడు దానికి కారణం నా పేదవాళ్ళే తప్ప కోటీశ్వరులు అయితే కాదని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నాతో కోటీశ్వరులు ఎవరు లేరు, నాతో ఏదంటే పేదవాళ్ళు మధ్యరతోళ్లే. వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు శాసనసభ్యుడిగా 2వ ఎన్నికైనా మున్సిపల్ చైర్మన్గా ఒకసారి గెలిచా. మళ్ళీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ సహాయ సహకారాలు మా ఎన్డీఏకి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాకు ఇవ్వాలని మీ అందరి ఆశీర్వాదాలు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిజాయితీ పరుడు నాయకుడు, దమ్మున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాబోయే రోజుల్లో కాబోయేటువంటి రాష్ట్ర కాపరి లోకేష్ బాబు గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆసియం సురేష్ పేర్కొన్నారు. జాతీయ 12వ చేనేత దినోత్సవం సందర్భంగా మనుబోలు మండలంలోని జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరాజపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆసం సురేష్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అర్హత కలిగిన చేనేత కార్మికుల కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడం వల్ల చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రణాళికాబద్ధంగా చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని, భరోసాని నేతన్న సేవ అనే పేరుతో కూడా చేనేత కార్మికులకి ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. వాళ్ళకందరూ కూడా భరోసానిస్తూ ఆ ఒక్క 25,000 రూపాయలని వాళ్ళ పనిముట్లకి, అదేవిధంగా ఆధునీకరంగా చేసుకునే మగ్గాలు చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం ఈ డబ్బులను కూడా 25,000 రూపాయలు ఈరోజు వేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందుకని ఈరోజు చేనేత కార్మికుల్లో చాలామంది ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు చేత మాకు భరోసాగా ఏర్పడతాయి, ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు ఎంతో ఆదుకుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా సంతోషంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మునుబోలు హెడ్ క్వార్టర్లో ఈరోజు చేనేత కార్మికులు కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలతో చేనేత కార్మికులకి ఇవ్వబోతుంది, అనేక రాయితీలు ఇవ్వబోతుంది. అదేవిధంగా వృత్తిని బాగుపరచడానికి కూడా కొన్ని పథకాలు రూపొందిస్తుంది. అదే మంగళగిరిలో ఈ మధ్యకాలంలో వేవర్శాలని పెట్టారు. అట్లాంటివి కూడా ఈ రాష్ట్రంలో ఒక 100 కుటుంబాలు నివసించేటువంటి ఏరియాల్లో పెట్టాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. యారెంట్ సబ్సిడీ కానీ,
అదేవిధంగా క్లస్టర్స్, కొన్ని కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే క్లస్టర్స్ను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆపుకొని బలోపేతం చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా షాపులు పెట్టి తయారు చేసినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా అమ్ముకోవడానికి వీలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయబోతూ ఉంది. అందుకని చేనేత కార్మికుల్లో పోయిన వైభవాన్ని తీసుకురావాలి, ఉన్న వృత్తిని కాపాడుకోవాలి, ఇది ఉపాధి రంగంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మీ రాయితీలు మేము పొందుతున్నాము. చాలా సంతోషంగా చేనేత కార్మికుల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్య విషయంపై తాము పూర్తి బాధ్యత స్వీకరించి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందజేస్తున్నట్లు మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి 2వ శనివారం ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా శనివారం నాడు ప్రభుత్వ వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుకునేందుకు వీలవుతుందని, విద్యార్థులకు వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనుబోలు ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది వెంకటరమణయ్య, వీరమ్మ, శ్రీ రమ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు కదా, ఎక్కడ ఎప్పుడు ఎన్నో శనివారం వస్తాం మేము అడిగే అనారోగ్యంతో హాస్పిటల్ మనకు ఉంది కాబట్టి ఎప్పుడు మన హాస్టల్స్లో ఉండే 2 హాస్టల్ మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మెడికల్ ఆఫీసరు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నేను, మరియు హెల్త్ సూపర్వైజర్ ఎన్వి రమణయ్య గారు, మన ఎమ్మెల్యేహెచ్పి శ్రీరమ్య, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖరు ఈరోజు మనం 10:30కి హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఏవైనా పిల్లలు ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారా లేదా అని వాళ్ళు చూసి వాళ్ళందరికీ చెకప్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండా చూసుకోవడము మా ప్రాథమిక ఆరోగ్య ముఖ్య బాధ్యత. అదేవిధంగా వాళ్ళకి 24 గంటలు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా మన ప్రాథమిక ఆరోగ్య మనుబోలుకు వచ్చి చూపించుకొని వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ యొక్క చదువులో కూడా ముందుగా ఉంటారనే ఉద్దేశంతో ప్రతి 2వ శనివారం మనం అన్ని హాస్టల్ మనుబోలు మండలంలో ఉండే అన్ని హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇట్లు మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టి రాజయ్య. నేరం చేసిన వారి పట్ల పోలీస్ సిబ్బంది ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల స్నేహభావంతో సేవలు అందించడం గొప్ప విషయమని ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి సమీపంలో శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మనుబోలు బైపాస్ రోడ్డు కూడలి సమీపంలో ముందు వెళ్తున్న లారీని దాటేందుకు ప్రయత్నిస్తూ ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదు. బస్సును అక్కడే నిలిపివేయడంతో బస్సులో ప్రయాణిస్తున్న దూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు గంటల తరబడి రోడ్డు మీదనే వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ప్రయాణికులు నెల్లూరు వరకు వెళ్లేందుకు ఎటువంటి బస్సులు ఆపలేదు. వీరి పరిస్థితిని గమనించిన మనుబోలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న టీ మనీ అనే కానిస్టేబుల్ ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకొని నెల్లూరు వైపు వెళ్లే ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఆపి రోడ్డుపై ఉన్న ప్రయాణికులను దగ్గరుండి బస్సులో ఎక్కించారు. నెల్లూరు వెళ్లేందుకు ఛార్జీ కేవలం 50 రూపాయలు మాత్రమే తీసుకోవాలని బస్సు సిబ్బందిని ఒప్పించారు. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్తున్న ప్రయాణికులకు సకాలంలో సహాయం చేసిన కానిస్టేబుల్ మనీకి కృతజ్ఞతలు తెలియజేశారు. బస్సు ప్రమాదం విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి అలంకారం, మహాశివునికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ.
जन्मनो भांचम यस्तु एतस्या जन्मनो भांचम एतस्या तत्तम धारयते महानामे నా ప్రశాంతి జతం ప్రశాంతి ఇక్కడ ఉన్న వాళ్ళు అలా వచ్చేసేది ఇలా దర్శనం చేసుకుంటాం దాని పక్కది మిడిల్ అక్కడ ఇటు పక్క నుంచి ఆ మిడిల్ అంతే తగ్గించు సర్వపూర్విని దేవపూర్విని సర్వ యజ్ఞేన పూర్విని సర్వదేవి బయట తీసుకెళ్ళి పక్కన येन देवा पवित्रेण पावमानपणं धत्ते विर्मः देवाराजश्री धर्तं धारा सुमंगले सौभाग्यज्ञाः भयशोकमनस्तापन शन्तमसरदा श्री जातश्री आदिर्याय सर्वयो जनद्रव्यो ददातु श्रीयंबसाना अमृतत्वमाहंसध्यनो धर्तं अलंकरणार्थेन धर्तं शाकाम्बरी धत्ते विर्मः नमस्या धर्तं नमामि हनभ्य धत्ते विर्मः सुमंगले सौभाग्यलक्ष्मी सदा धर्तं యజమానం గోత్రోద్భవస్య గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని కూరగాయలు పండ్లతో అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా వల్లంకొండ సతీష్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. वनस्पतिग्रापयामि साक्षात् पुनस्यामि रोपेशान्तरं जोगर आग्नेयं समर्पयामि ओम ऐं ह्रीं क्लीं श्रीमत् ओम ऐं ह्रीं क्लीं श्रीमात्रै नमः। ओम महालक्ष्मी नमः। ओम प्रकृत्यै नमः। ओम विभूत्यै नमः। ओम विद्याय नमः। ओम सर्वभूतसत्ताय नमः। ओम सत्ताय नमः। కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, డిఎస్సిలో జరిగిన అవకతవకలతో అర్హులైన ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా పోయాయని, యువతకి అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, యువత తలుచుకుంటే కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గురువయ్య ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. రిలే దీక్షలకు వైసీపీ రాష్ట్ర వర్కింగ్ మహిళా ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారని, తప్పు చేసిన వారికి ఈ దీక్షలు కష్టంగా ఉన్నాయన్నారు. దీక్షలు మొదలైనప్పటి నుంచి దాడులు జరుగుతున్నాయని, డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులకు తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. యువతని ఎవరూ ఆపలేరు, ఈ ఆందోళనలు ఇక్కడితో ఆగవని స్పష్టం చేశారు. యువత చేసిన ఉద్యమాలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన కన్నా లోకేష్ ఎక్కువ కాదని తెలిపారు. ఇక డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు త్వరలో ఉన్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి గురువయ్య మాట్లాడుతూ, డిఎస్సి అవకతవకలతో ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని, వైసీపీ ప్రభుత్వం వస్తే వారికి న్యాయం చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా
డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బాలకృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, యమునమ్మ, శారద, సుకన్య తదితరులు పాల్గొన్నారు. యువతని ఎవ్వరూ ఆపలేరు. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్ లోనిటువంటి మంత్రినే రిజైన్ చేయించగలిగేటువంటి శక్తి మన యువతకు ఉందనేది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గమనించాలి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధానే యువత ముందు ఓకే సరెండర్ అనగానే లోకేష్ పెద్ద మనిషి ఏం కాదు. కాబట్టి ఈరోజు ఎస్సీలో మీరు చేసినటువంటి అవకతవకలు అయితే ఏమి, నిరుద్యోగులకు మీరు చేసినటువంటి అన్యాయం అయితే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పాపం పిల్లల్ని మీరు పెడుతున్నటువంటి కష్టాలేంటి, వీటికి అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ డిఎస్సి జరిగిన వెంటనే లోకేష్ రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది తమాషా విషయం కాదు. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని ఇంత నిర్లక్ష్యంగా మీకు ఏదో స్వలాభం కలగడానికి మీ వాళ్ళని పైకి తెచ్చుకోవడానికి వాడుకున్నారు అని అంటే పిల్లల కళల్ని, ఆ మనిషి ఆ పొజిషన్లో ఉండేందుకు అర్హత లేని మనిషి. సో వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి అదే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగి మిగిలిన ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అని మేము కోరుకుంటున్నాము. ఇది మా డిమాండ్. దానికి ఈరోజు ఈ నిరసన అనేదే కాదు, దీనికి మించి కూడా ఆందోళన చేపడతామనేది గుర్తుపెట్టుకోండి. రేపు 10వ తేదీ ర్యాలీ చేస్తాము, మా నిరసనని పూర్తి స్థాయిలో తెలుపుతాము. వీటిలన్నిటికీ మించి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు టైం దగ్గర పడింది. మీకు ఈరోజు మీరు చేస్తున్న తప్పులు చిత్రగుప్త చిత్రాల్లోకి ఎక్కుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి పెద్దలు, కూటమి నాయకులు కళ్ళు తెరిచి ఇటువంటి తప్పులు చేయడం మానేయండి. దాదాపు మేబీ ఎవరికైనా కానీ గవర్నమెంట్ వచ్చింది అని అంటే ఒక 5 ఏళ్ల తర్వాత ఎంతో కొంత గవర్నమెంట్ అంటే ఎవరో ఒకరికి ఇష్టపడకుండా ఉండొచ్చు, లేకపోతే ఇంకో కష్టాలు రావచ్చు. కానీ టీడీపీ గవర్నమెంట్కు ఉండేటువంటి లేకపోతే ఈ కూటమి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక కొత్త నినాదం ఏంటంటే, అమ్మ గెలిచిన సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ పెట్టుంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ వచ్చేసి ఉండేవాళ్ళు ముఖ్యమంత్రిగా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారంటే ఇంత ఘోరమైన పరిపాలన ఉంది. కాబట్టి కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి. రేపు పొద్దున్నే జనాలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆ సీట్లోంచి దింపేసే రోజు కనీసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకోవడానికి కూడా మనిషి లేకుండా చేసుకోవద్దు. ఈరోజు గూడూరులో ఇంత చక్కగా 3 రోజులు ఈ ప్రోగ్రాం జరిపించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే గురవయ్య గారి ఆధ్వర్యంలో రేపు 10వ తేదీ ర్యాలీ కూడా అంతే సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకులని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు అది పక్కన పెట్టి ఇక్కడ అన్యాయం జరిగిందని మీకు తెలియపరుస్తున్నాం. లోకేష్ బాబు గారు మీరు ఒక ఛాలెంజ్ చేసినారు మా జగన్మోహన్ రెడ్డి మీద. నేను తప్పు చేస్తుంటే ఎక్కడికైనా సిద్ధము, ఎక్కడికైనా చర్చ జరిపిస్తానని అన్నారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇసరాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా నెల్లూరులో ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ అన్న గారికి వచ్చి మీరు చర్చకి రెడీ అయితే మేము సిద్ధమని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ టీడీపీ నాయకులకి అనుకూలంగా ఉన్న రోజులు మాత్రం గేట్లు ఓపెన్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇదే విధంగా యువతకి, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా పెండింగ్ ఉన్నాయని చాలాసార్లు తెలియపరుస్తూ ఉన్నాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో మాకు అండగా మా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అవకతవకల పనుల మీద ఈ డిఎస్సిలో ఈ పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇదేవిధంగా డిఎస్సి అనగానే స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి. ఒక ఉదాహరణ ఎందుకుందాము, స్పోర్ట్స్ గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య అనే వ్యక్తి కూడా 1:1% వచ్చి ఇంటర్వ్యూకి పిలిచి ఏమీ ఉద్యోగాలు ఇవ్వకుండా చేశారు. ఇదే విధంగా చూసుకుంటే మీరు టీచర్ పోస్టులు కూడా బేరాలాడి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు బేరాలాడారని అందరికీ తెలిసిన విషయమే. ఆడియోతో సహా కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మీ పాలన రాక్షస పాలనగా ఉన్నదని
తెలియజేస్తున్నాను. మెరిట్ వచ్చిన వాళ్ళని కూడా కాదని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సన్నిహితులకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఆ డిఎస్సి వేస్తారని చెప్పని ఎంతో మంది విద్యార్థులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో ఇల్లు వాటిని కూడా వదిలేసేసి ఎక్కడెక్కడికో కోచింగ్లకు పోయి అక్కడంతా చదివి ఉండి అంత ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఆ డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ రాసి తీరా వస్తుంది అనే ఆశతో ఉంటే కూడాను వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు సమంజసము? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎప్పుడు కూడా జరగకూడదనేసి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మనం పోరాడుతున్నాము. ఈరోజు ఉద్యోగాలు గురించి చాలా మోసం జరిగింది, కానీ ఏదో నీతులు చెప్తున్నారు అందరూ. ఈలో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మేము కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఏం కరెక్టు? మీరు చేసింది ఏంది కరెక్టు? అసలు స్పోర్ట్స్ అంటే ఏమేమి స్పోర్ట్స్ వస్తాయి తెలుసా? ఏమేమి గేమ్స్ వస్తాయి తెలుసా? ప్యాక్ ఆట ఎక్కడైనా స్పోర్ట్స్ ఉందా? అజీవో తీసుకొస్తారా? ఎంత మోసం అది! ప్యాక్ ఆటకి ఇస్తారా? ప్యాక్ ఆట ఒక గేమ్ ఇది. జూదం చూస్తే జూదం పెట్టి వాళ్ళకి డిఎస్సి ఉద్యోగం ఇస్తారా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. జీవో తీసుకొచ్చి మాకేం తెలియదు, మేము కానీ నిరూపిస్తే రాజీనామా చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కరెక్ట్గా చేసుకోండి అంటే గొడ్డల పార్టీ అంటున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? మీదా మాదా తెలుసుకోండి. మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 3 రోజులుగా మెగా డిఎస్సీ మీద పోరాటం చేస్తూ మన సమాజ గారు దీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావంగా మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. లోకేష్ గారి ఈ పదవికి అనుకూలకారం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులను బాధపెట్టి ఈరోజు ఈ విధంగా పోరాటాలు చేస్తూ విద్యార్థుల కోసం ఎంతో కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ ఎన్నో అవకతవకలకు పాల్పట్టి మెగా డిఎస్సీ అని పేరు పెట్టి అనేక అవకతవకలకు పాల్పడింది. కాబట్టి ఈరోజు ఈ పోరాటం చేసిన యుద్ధవారు రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ ఉద్యమానికి అందరూ సంఘీభావం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు యువకులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు లేక విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలకి అనుకూలంగా నడవలేక అనేక ఇబ్బందులు పడుతూ ఎంతో ఫీజు రీయింబర్స్మెంట్ లేక కొంతమంది చదువు నింపేస్తే ఉద్యోగం లేక తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే వీళ్ళందరికీ మేము మంచి హామీ ఇచ్చి మేము ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి పెద్దలు మాట తప్పేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. మరి మాట తప్పడమే కాదు, ఈరోజు 16,000 ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత కొంతకాలంగా డిఎస్సి నిర్వహణ జరగకపోయినప్పటికీ కోర్టు కేసుల వల్ల అనేక ఇబ్బందుల వల్ల దాన్ని నిర్వహించినప్పటికీ అర్హులు ఉద్యోగాలు లేదనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు చూశారు పేపర్లో 2 IAS అధికారులు, శాప్ కమిటీ, అదేవిధంగా పాఠశాల విద్యా డైరెక్టర్ ఇద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే మేము చాలా విస్తృతంగా చట్టబద్ధంగా పనిచేసామని చెప్పి. మీరు చట్టబద్ధంగా పనిచేసి ఉంటుంటే నిజంగా ఈరోజు ఒక సిబిఐ దర్యాప్తును ఒక రిటైర్డ్ జడ్జినో లేదు ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి కమిటీలో వేసి విచారణ జరిపి ప్రభుత్వం పెద్దలు తప్పు చేయకపోతే అధికారులు తప్పు చేసి ఉండొచ్చాము. ఎవరైతే తప్పు చేశారో లేదో తేల్చి ప్రజల మందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగ గ్రామం నందు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చేనేత కార్మికుల సమస్యలను గుర్తించి వరాల జల్లులు కురిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్న శ్రీనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆసియం సురేష్. గూడూరు పట్టణంలోని శివాలయంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి అలంకారం, మహాశివునికి విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.